విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా మరి వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమంటే మరి ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి దిశగా మనం ప్రయాణించడం అవసరం ఉంది. ఈ 70 సంవత్సరాల భారతదేశంలో మరి ఈ వెనుకబడడానికి కారణం ఏంటంటే మనందరూ కూడా ఐక్యంగా లేకపోవడం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా గతంలో మరి మన జాతి అభ్యున్నతికి తోడ్పడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రజక ఫిషర్మెన్ సొసైటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రజక ఫిషర్మెన్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మరి మన పూర్వీకులందరూ కూడా మరి ఒక చెరువులో, ఒక విలేజ్, ఒక గ్రామాన్ని తీసుకుంటే కనుక ప్రతి గ్రామంలో కూడా చెరువులో బట్టలు ఉతుకుతూ అదే రకంగా జీవనోపాధిలో భాగంగా కూడా రోజంతా గడిపేవారు. ఈ గడిపే క్రమంలో మరి చెరువులపై హక్కులు కూడా వాటి యొక్క సంరక్షణ బాధ్యత కూడా మనపై ఉండేది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని మరి